కల్వకుంట్ల కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయాలో, ఎప్పుడైతే రాజకీయంగా ఎదుర్కోవడానికి అవకాశం లేకుండా ఏర్పడుతుందో ఆ కవిత అక్క వచ్చేస్తుంది ఆన్ ది స్పాట్. మల్లారెడ్డి అయిపోయిండు, నిన్న మల్లారెడ్డి మన ఎవరో నాకు తెలియదు, నీల నిరంజన్ రెడ్డి అయిపోయిండు, జగదీష్ రెడ్డి అయిపోయిండు, ఆయన కౌశిక్ రెడ్డి అయిపోయిండు, అందరూ అయిపోయారు. ఇప్పుడు లాస్ట్కి కేటీఆర్నే పెట్టింది. ఇక దీక్షా దివసులు విజయ దివసులు అధికారం కోల్పోయినాక గుర్తుకొచ్చినాయి అంటుంది. ఎందుకు కేటీఆర్ డైరెక్ట్ అనలేక ముందే వేసింది. ఇప్పుడు కేసీఆర్ ఇంకా రేపో మాపో నేను అన్నది ఆల్రెడీ తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీలో ఎవరు లేరని చెప్పేసి. సో ఇంత చండాలమైన రాజకీయ నాయకుడిగా తయారైపోయింది. జస్ట్ పదవుల కోసం రాజకీయం కోసం తన తండ్రి పోరాటాన్ని కుటుంబ బంధాలను ఇక అక్క బజార్ కీడ్చేసింది. ఎన్ని విమర్శలు చేయాలో అన్ని విమర్శ చేసింది. వాళ్ళు మాత్రం దేక్తలేరు, ఏమన్నా మొత్తుకొని వదిలేరు. ఇక్కడ ఎందుకో ఈమె ఎవరు పెద్దగా విమర్శిస్తారు. కారణం ఏంటంటే కేసీఆర్ బిడ్డ కావడమే. ఇప్పటికి కూడా ఇంత ధైర్యంగా నోరు తెరిచి మాట్లాడగలుగుతుంది, విమర్శలు చేయగలుగుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు యొక్క ఆశీర్వాదంతోనే. వాళ్ళ పార్టీ నాయకులకు నా బిడ్డే కాదురా భయ్ మీరు ఏమన్నా చేస్తుంటే ఒక్క మాట చెప్తే సిరీస్ ఇంత గడతారు అక్కని. కానీ ఏమన్నా మాట్లాడదామంటే కేసీఆర్ బిడ్డ అయిపోయా, అది వాళ్ళు భయపడుతున్నారు. వీళ్ళు మాట్లాడదామంటేనేమో ఈమె ఇప్పుడు ఓ మాట మాట్లాడుతుంది, వాళ్ళు దాన్ని కౌంటర్ కొట్టిరు అనుకోరు, కేసీఆర్ కేటీఆర్ లేదా హరీష్ రావు ఆన్ ది స్పాట్ ఎమ్మటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఈమె పెద్ద లీడర్ అయిపోతుంది. వాళ్ళ బాధ అది. మనం పట్టించుకుంటే ఆమె ఆగదు కదా, నోరు ఆపదు కదా. సో అందువల్ల ఇక పెద్ద డిఫెన్స్లో పడిపోయారు వాళ్ళు. ఈ అక్క మాత్రం ఇక నరకుడు మాత్రం పనిచేస్తలేదు. రోజు ఒకరిపైన ఇది ఒక జపం పెట్టుకుంది. అసలు ఇది జనం పాట అంటుంది, కానీ ఇది జనం పాట కాకుండా బీఆర్ఎస్ను ముంచే పాటను పెట్టుకొని నడిస్తే నీ అక్క సూపర్ ఉంటుండే. కానీ మరి అక్క ఆ మంచి పని చేయలేదు. సో ఒకటి మిస్టేక్ చేసింది. ఇంకో ఇక్కడ బొమ్మ వేసారు టార్గెట్, ఒక్కసారన్నా కాంగ్రెస్ని టార్గెట్ చేస్తలేదు. రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల పైన గ్లోబల్ సమిట్ ఇంత పెద్ద జరుగుతుంది, అక్కడ అవకతవకలు బయటపడుతున్నాయి, హెల్త్ పాలసీ బయటపడుతుంది. ఏ దాని గురించి కూడా మాట్లాడదు, ఏ దాని గురించి కూడా. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంతే. ఇలా కేటీఆర్కి వచ్చింది, అందరు తిరిగి వచ్చింది, లాస్ట్కి టార్గెట్ కేటీఆర్ పెట్టింది ఇలా అక్క. మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మరి దున్నపోతు నీళ్ళు పోసినట్టుగా సైలెంట్గా ఉంటారు. కల్వకుంట్ల కవితకు ఒక ఆయన కౌంటర్ ఇస్తాను చూడరా, నీ చిట్టా విప్పితే తట్టుకోలేవట, గల్లీ నుంచి ఢిల్లీ దాకా అక్రమాలే చేసిందట కల్వకుంట్ల కవితక్క. మంత్రి పదవులు ఎంతకు అమ్ముకున్నావో అందరికీ తెలుసట, బట్టలు బంగారం షాపులను వదలలేదట, నువ్వా నన్ను కబ్జాదారును అనేది కవితపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అయినట. కవితపై బీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్యే అడిగిన. సో ఈయన ఈ గల్లీ నుంచి ఢిల్లీ దాకా అక్రమాలు చేసినావు, నువ్వు నా పతాల గురించి మాట్లాడేంత మూతబరి అయినవా అని చెప్పేసి గజనే అరుచుకుంటాంట. నీ సిట్టా ఇప్పితే తట్టుకోలేవక్క, బట్టల షాపు వదిలిపెట్టలే, బంగారం షాపు వదిలిపెట్టలే, మంత్రి పౌరు మన పప్పు బెల్లం లెక్క అమ్ముకున్నావు, నీ లెక్క చాలా పెద్దగా ఉంది, నువ్వు నన్ను కబ్జాల గురించి మాట్లాడొద్దు అంటాను. అక్క సక్రమంగా ఏం చంపాలి, మనం మూతబడులు సక్రమంగా ఏం చంపాలి. అరే నాయన ఆయన ఏమంటే నువ్వు నా గురించి చెప్తా, నేను నీ గురించి చెప్తా, టిట్ ఫర్ టాట్. నువ్వు నా గురించి బయటేస్తా, నేను కూడా నీ గురించి బయటేస్తా, మరి ఇద్దరం కలిసి సపరేట్గా సైలెంట్గా ఉన్నాం. లేదు కాదు కూడా అంటే నువ్వు బయటేస్తా, నేను కూడా బయటేస్తా అని కవితను బెదిరిస్తాడు అంతే మొత్తానికి. అత్తగారింట్లో గెలవడం చేతగాలేదట, బట్టల షాపులు బంగారం షాపులు వదిలేని నీవు నన్ను కబ్జాదాడని అంటావా అంటూ ఫైర్ అయినట. మంత్రి పదవులు ఎంతకు అమ్ముకున్నావో అందరికీ తెలుసని అత్తగారి ఊర్లో నీకు గెలవడం చేతగాలేదని విమర్శించాడు. ఇది నిజామాబాద్లా ఓడిపోయింది కాబట్టి. కేటీఆర్ హరీష్ రావు జైలుకు పంపాలని రేవంత్ రెడ్డితో కలిసి కుట్ర చేసిన సంగతి తమకు తెలియదు అనుకుంటున్నావా అని అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు నీ అక్రమాలు తీస్తే తల ఎక్కడ పెట్టుకుంటావు అని ప్రశ్నించాడు. కేసీఆర్ దేవుడని కవిత ఆయన పేరును పార్టీని సర్వనాశనం చేయాలని చూస్తుందని అన్నాడు. ఈ లాస్ట్ డైలాగ్ అయితే కరెక్ట్. కేసీఆర్ పేరును
అదే రకంగా ఆ బీఆర్ఎస్ పార్టీని సర్వనాశనం చేయాలని చూస్తుంది. అది మాత్రం కరెక్ట్. ఈ యొక్క స్టేట్మెంట్. ఇంకోటి, హరీష్ రావును కేటీఆర్ను జైలుకి పంపాలి, దానికి రేవంత్ రెడ్డి రెచ్చగొట్టాలి, తద్వారా నాతో పాటు వాళ్ళు కూడా జైలు వేణులు కావాలి. ఇది కూడా ఒక రాక్షసానందం కనిపిస్తుంది. ఇంతవరకు అయితే ఒప్పుకోవచ్చు. సో మరి ఈయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అట, ఈయన పైన మన అక్క కామెంట్ చేసిందట. ఎవరిని వదిలిపెడుతుంది? కేసీఆర్ నొక్కను వదిలిపెట్టింది. అది కూడా నిన్న కలిపింది ఉద్యమం ఓటు చేసిన వాళ్ళు లేదని. సో ఇట్లా మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తుంటే ఇంకా నాశం ఉంచేటు ముండోడు ఎవడో ఒకడు ఈ అబ్బాయి ఏదైతే అయింది రాబాయి, ఎంతకన్నా ఓపిక పడతాం రాబాయి అనుకుంటారు. ఇట్లా బయటకు వస్తారు, వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు. ఇప్పుడు ఈమె విమర్శలు చేయడం, వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం, ఇదో పెద్ద రచ్చ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ జగదీష్ రెడ్డి డిఫెండ్ చేసుకుండు, నిరంజన్ రెడ్డి డిఫెండ్ చేసుకుండు, ఈయన డిఫెండ్ చేసుకుండు, హరీష్ రావు డిఫెండ్ చేసుకుండు, అంతా డిఫెన్స్ లో పడిపోయాడు. అటాక్ మాత్రం అక్క సైడ్ నుంచే, అటాక్ చేసేది మాత్రం కవితనే. మరి ఎవరు నడిపిస్తారు ఏందనేది ప్రజలకు అర్థం అయితేనే ఉంది ఆల్రెడీ. ఇది ఒక ముచ్చట నాయన. ఇంకా భూ వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలట మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డిపై మరోసారి ఆరోపణలు వచ్చినాయి. సుచిత్రలోని సర్వే నెంబర్ 82, 83లో అధికారులు సర్వే చేసిరట. ఇగో మామ అల్లుళ్ళు మన పప్పు బేలం లెక్క వరుసుకుంటారు. ఆ మేడ్చెల్లు, ఆ మల్కాజిగిరిని, మామ నువ్వు ఇది మింగు నేను ఇది మింగుతా అని మామ అల్లుడు వంచకతింటారా. పాలమ్మినా పూలమ్మినా అది కబ్జాలు చేసిన నా కవితకి ఈయన మీద కూడా మాట్లాడింది. మరి మన మల్లికాకి ఇంకెవరు రియాక్ట్ అవ్వలేదు. ఫేమస్, యూట్యూబ్లో నేనే ఫేమస్, ఇన్స్టాగ్రామ్లో నేనే ఫేమస్, సో అన్నిట్లో నేనే ఫేమస్, నన్నే అంటామని చెప్పేసి మరి రేపు ఎల్లుండో బయటకు వస్తారు. ఈయన కూడా జర్ర బిజీగా ఉన్నట్టుంది, ఆ అక్రమాలు బయటపడుతున్నాయని. రేపు మాపు వస్తాడు ఆయన కూడా. డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు. ఇక కేసీఆర్ ఆమర నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠం వణికింది. రాష్ట్ర ఏర్పాటు తొలి అడుగుపడిన రోజు అదే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2014 జూన్ 2 అనేది ఒకటి ఉంది. ఆ రోజు తెలంగాణ ఏర్పాటు చేసుకున్న దినోత్సవం మనం జరుపుకుంటున్నాం అంటే దాని వెనకాల డిసెంబర్ 9 అనేది లేకపోతే జరిగేది కాదు, కేసీఆర్ దీక్ష లేకపోతే జరిగేది కాదని ఆయన సుపుత్రుడు రేవంత్ రెడ్డి గారి ఈ స్టేట్మెంట్స్ కు కౌంటర్గా ఈయన మాట్లాడాడు. గింతేసిరు బొమ్మ. రేపు నమస్తే తెలంగాణ పేపర్లో రాస్తారు అసలు సిసలైన ముచ్చట. ఎందుకంత భయం? ఇంకో మంచి పని చేసినప్పుడు వాడు పగోడైనా ఒప్పుకోవాలి, తప్పు పని చేసినప్పుడు వాడు మనోడైనా మనం విమర్శించాలి. కానీ మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూర్చులో కూర్చున్నాక కేసీఆర్ కంటే ఎక్కువ అహంకారం పెరుగుతుంది రోజు రోజుకి. నిజం మాట్లాడే ధైర్యం లేక కేసీఆర్ అవమానిస్తే గొప్ప అనుకుంటున్నాడు. కానీ ప్రజలు చీదరించుకున్న విషయాన్ని మన అన్నగారు మర్చిపోతున్నారు. మరి అలా సుపుత్రుడు చెప్తుండయా మా నాయన లేకపోతే తెలంగాణ లేదని. ఇంకా అక్కడ అన్నొచ్చిండు, ఇక్కడ ఎమ్మటే చెల్లమ్మ వచ్చిండు. టార్గెట్ బీఆర్ఎస్, కవిత అటాక్ చేస్తున్నది. నిన్న బీటీ బ్యాచే మిగిలిందని విమర్శలు చేసింది. మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జాల భాగవతంపై ఫైర్ అయింది. ఇవాళ అధికారం కోల్పోయాక దీక్షా దివస్లు, విజయ్ దివస్లు అంటూ ట్వీట్ పెట్టింది. కారు పార్టీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ. జస్ట్ ఎందాకనే మనం జరిగిన కదా, కేసీఆర్ లేకపోతే డిసెంబర్ 9 లేకపోతే జనవరి 2 లేదు, తెలంగాణ రాష్ట్రం లేదు. ఇది రేవంత్ రెడ్డి ఒప్పుకుండు, మనం చెప్పే అవసరం లేదు. ఒకనాడు రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, అంటే టీడీపీలో ఉన్నప్పుడు ఆయనే ఒప్పుకుండు. ఇలా అహంకారం ఒప్పుకుంటలేదు, సైలెంట్గా ఉంటున్నాడు, వ్యతిరేకంగా మాట్లాడుతాడు. అయితే